హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జున్ను. మనకి సో ఆల్మోస్ట్ మీకు thumbnail చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. సో మా జున్నుకి అయితే ఫోటోషూట్ చేస్తున్నాం అనమాట. సో దానికోసం అని మేము పార్క్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. సో మా అత్తయ్య చూసారా, మా అత్తయ్య మా జున్నుని 5 నిమిషాలు కూడా వదలడానికి ఇష్టపెట్టుకోరనమాట. సో మేము వెళ్ళే 3 అవర్స్కి కూడా ఆ అత్తయ్య ఇంకో కార్ దగ్గరికి వచ్చి బాయ్ చెప్తూనే అన్నారు. సో అలా అని చెప్పి మేము అలా పెట్రోల్ కొట్టించడానికి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే జున్ను అక్కడ కాకుల్ని చూసి అరుస్తున్నాను అనమాట. సో అందుకనే వీడియో తీశాను. సో అలా మా జర్నీ స్మూత్గా సాంగ్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. సో అక్కడే చిన్న స్నాప్ కూడా తీసాం, జున్ను అక్కడ నవ్వుతున్నాడని చెప్పి. సో ఇద్దరం కలిసి స్నాప్లో అయితే ఫొటోస్ అయితే దిగాం. సో పాట వేస్తే జున్ను కార్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఈ మూమెంట్స్ అన్నీ మళ్ళీ క్యాప్చర్ చేయలేము కదా అని చెప్పి వీడియోస్ అయితే తీశాను. సో ఎంటర్ అయిపోయాము. ఇదే పార్క్ అనమాట. సో ఈ పార్క్ నాగవల్లి వ్యూ పార్క్, మన శ్రీకాకుళంలోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగా ఫొటోస్ వస్తాయి, గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. కాకపోతే సో మేము అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎండగా ఉంది, అందుకని చెప్పి మీకు అలా కనిపిస్తుంది కొంచెం. కానీ ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉంటుంది పార్క్ మొత్తం. టాయ్స్తో పిల్లలతో ఎంతో చక్కగా హ్యాపీగా ఉండొచ్చు, చాలా పీస్ఫుల్గా ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. సో మా జున్నుకి చాలా కోఆపరేట్ చేశాడు ఫొటోస్కి అయితే మాత్రం. సో అలా స్టార్టింగ్లో కోఆపరేట్ చేశాడు, కానీ మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి చాలా ఏడుస్తూనే ఉన్నాడు. సో ఫుల్గా అయితే నేను వీడియోస్ ఏం తీయలేదు, తీసిన చిన్న చిన్న క్లిప్సే యాడ్ చేశాను అనమాట. సో జున్నునైతే అక్కడ వాళ్ళ డాడీ నిల్చోపెట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. అన్నయ్య వాళ్ళు ఎంత పేషెన్సీతో తీశారంటే ఫొటోస్ ఇంకా చెప్పనవసరం లేదు. మా జున్ను అయితే కంటిన్యూస్గా ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత అంతా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. సో అందుకనే నేనైతే వీడియోస్ తీయడం ఆపలేదు. సో జున్ను ఎంత అల్లరి చేసినా లాస్ట్లో కేక్ స్మాష్కి అయితే మాత్రం చాలా బాగా కోఆపరేట్ చేశాడు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ పడుకొని లేచాడు అనమాట. సో అందుకే యాక్టివ్గా ఉన్నాడు. కేక్ని అయితే స్మాష్ అంటే స్మాష్, ఇంకంతే బాగా స్మాష్ చేశాడు అనమాట. సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సో మా ఫోటోషూట్ అయితే ఇలా ఎండ్ అయ్యింది. సో ఫోటోషూట్ అయిపోగానే మేము శ్రీకాకుళంలోనే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. సో అక్కడి నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం. జున్నుకి వాళ్ళ పెద్దనాన్న మంచి బర్త్డే డ్రెస్ అయితే తీసుకున్నారు. సో మీరు కూడా చూసేయండి. సో ఇక్కడున్న డ్రెస్సెస్లో మేము ఏ డ్రెస్ తీసుకున్నామో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అక్కడంతా సో బర్త్డే అంటేనే కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి కదా అని చెప్పి నార్మల్ అంటే నార్మల్ వద్దు, కొంచెం మోడల్గా సూట్స్ లాగా ఉన్నవి తీసుకుందాం అని చెప్పారనమాట. సో అందుకే అందరూ అలా చూస్తున్నారు. సో ఈలోపు నేను అంతా కవర్ చేశాను అనమాట. సో అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో అక్కడ కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బిల్లింగ్కి వెళ్తున్నప్పుడు అలా లిఫ్ట్లో చిన్న వీడియో అయితే తీశాను. షాపింగ్ కంప్లీట్ అయిపోగానే మేము బయటకు వెళ్ళి పానీపూరి చాట్ అయితే తిన్నాం. సో ఆ డేని మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.